నాయకులు వరంగల్ జిల్లా అంటేనే ఉద్యమాలకు కిల్లా ఇది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సమాంతరంగా వరంగల్ అభివృద్ధి చేయాలని నెపం ముఖ్యమంత్రి గారికి చాలా పట్టుదల ఉంది. అనేక సందర్భాల్లో వరంగల్లో వందల సార్లు ఉద్యమ సమయంలో వచ్చినాం. వేల లక్షల మంది మీటింగ్ కేసీఆర్ గారు ఎమ్మడి కూడా ఆ రోజు మనం ఉద్యమం చేసుకుంటూ కూడా కేసీఆర్ గారు ఎమ్మడి రాజకీయ వేదిక మీద పాల్పంచుకొని మాట్లాడిన సందర్భం కనుక ఆనాడు నుంచి వారిని చూస్తా ఉన్నాం. తెలంగాణ ఎట్లా చేయాలని ప్రభుత్వంలో ఇవాళ మేము వారితో పాటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు అనుకున్నట్లు ఇంకా రెట్టింపు లెవెల్లో ఉత్సాహంతో అనునిత్యం 24 గంటల్లో ఆయన పడుకునేది 3 గంటలే. చాలా మంది నంబర్ తెలియదు ఎవరికి, వాళ్ళు ఎంబడి ఉన్న తెలుస్తుంది, ఇంట్లో ఉన్న తెలుస్తుంది. 18-19 గంటలు నిరంతరమైన తెలంగాణను ఎట్లా డెవలప్ చేయాలి, నీటి పారుదలంగా ఎట్లా డెవలప్ చేయాలి, తెలంగాణ అగ్రస్థానం ఎట్లా తీసుకుపోవాలి, ఈ దేశంలోనే ప్రపంచంలోనే తెలంగాణలో ఎట్లా గుర్తింపు వచ్చేటట్టు చేయాలని నెపం తపన తప్ప ఆయనకు వేరే ఆలోచన లేదు. 100కు 100% ఆయన అనుక్షణం తెలంగాణ గురించి. తెలంగాణ అభిమానించే నాయకుడు ఆయన కన్నా ఎక్కువ ఎవరు లేరు. తెలంగాణ అభివృద్ధి చేయాలని తపన ఆయన కన్నా ఎక్కడూ ఎవరు లేదు. ఆనాడు ఎంతో మంది వ్యతిరేకించిన వాళ్ళు ఇలా రకరకాల రూపాంతరాలు చెంది ఎన్నో అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ చూసి ఓరలేకపోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు చూస్తా ఉన్నారు. 2014 కన్నా ముందు తెలంగాణ ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయండి. వరంగల్ కావచ్చు, ఊరు కావచ్చు, పల్లె కావచ్చు, ఏదైనా కావచ్చు కాక, పట్టణం కావచ్చు కాక, ప్రతిది కూడా ఇలా మార్పు వచ్చింది. ఖచ్చితంగా నెక్స్ట్ నేషనల్ అథ్లెటిక్ మీట్ కూడా మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.